హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 102. మురళి అని ఇందిర పిలవడంతో ఏంటి పెద్దమ్మ అంటూ మురళి వంటగదిలోకి వెళ్ళేసరికి అల్లం అయిపోయింది బంగారం. పూరి చికెన్ కావాలి అన్నావు కదా, అల్లం కర్రీలోకి కావాలి, కొంచెం అల్లం తీసుకురా అంది. పెద్దమ్మ, నేను వెళ్ళాలా అని మురళి మారాన్ చేస్తుంటే, నా బంగారం కదూ, రక్ష కూడా లేదు, పెద్దన్నయ్యని పంపలేను కదా, ఇక చిన్నోడివి నువ్వే వెళ్ళాలి అని ఇందిర రిక్వెస్ట్ చేయడంతో పెద్దమ్మతో అంతలా బ్రతిమాలించుకోలేక డబ్బులు తీసుకుని షాప్కి వెళ్ళాడు. షాప్లో అల్లం కావాలని అడిగి పక్కకు చూస్తూ ఉండగా ఆ అమ్మాయి మళ్ళీ కనిపించడంతో హలో అనగానే ఆ అమ్మాయి ఒకసారి చూసి హాయ్ మాత్రమే చెప్పి తను ఎగ్స్ తీసుకుంటూ ఉంటే, ఏంటండి మీరు మరీ మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. పలకరించినా మాట్లాడరు. బండి మీద కూడా అంటున్న మురళి నోటి మీద చేవేసి, ఓయ్, నేను ఒక అబ్బాయి బండి మీద వచ్చానని తెలిస్తే అస్సలు బాగోదు. నువ్వు అసలు ఏరియాలో ఉన్నంత వరకు నాతో మాట్లాడకు అనగానే మురళి నవ్వుతూ అదేదో మీరు సమాధానం చెప్తే సరిపోతుంది కదా అనగానే నోరు మూసుకోమన్నానా, చాలా అల్లరి పిల్లాడిలాగా ఉన్నావు, మాటి మాటికి మాట్లాడిస్తావెందుకు, నేను అవాయిడ్ చేస్తుంటే సైలెంట్గా ఉండాలి కదా అని అంది ఆ అమ్మాయి. షాప్ అతను ఇచ్చిన ఎగ్స్ తీసుకొని కోపంగా వెళ్ళిపోయింది. మురళి కూడా భుజాలు ఎగరేసి తనకిచ్చిన అల్లం తీసుకుని ఇంటికెళ్ళాడు. ఏమైంది, నిన్నటి నుంచి చూస్తున్నా పరధ్యానంగా ఉంటున్నావు, పైగా పేషెంట్స్ని కూడా మా దగ్గరికి పంపిస్తున్నావు, అంతలా ఏం ఆలోచిస్తున్నావని తన కోమెడికో ఫ్రెండ్స్ అడిగారు జానుని. జాను దీర్ఘంగా ఆలోచిస్తున్నది కాస్త తన ఫ్రెండ్స్ మాటకి తేరుకుని వాళ్ళ వైపు చూస్తూ, వాలీబాల్ ప్లేయర్ మీకు తెలుసు కదా కర్ణ అనగానే, ఎందుకు తెలీదే, నాకు పిచ్చి ఇష్టం, నిజానికి వాలీబాల్ ఎక్కువ శాతం ఆ టైంలో అబ్బాయిలు చూస్తూ ఆడుతున్నా కూడా నేను కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళగానే ఆ వాలీబాల్ మ్యాచ్ కంపల్సరీ చూసేదాన్ని. అయితే ఇప్పుడు ఏమైంది అని అందులో ఒక అమ్మాయి అడగడంతో అతని ఫోటో మ్యాచ్ లిస్ట్లో నాకు వచ్చింది అని చెప్పింది జాను. వాట్ రియల్లీ, అయితే ఓకే చెప్పవే అని ఆ అమ్మాయి ఎక్సైట్ అవుతూ అడుగుతూ ఉంటే జాను అలాగే చూస్తుంటే, కానీ మొన్నటి వరకు అతనికి ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నానే, ఆ అమ్మాయితో ఉన్న పిక్ కూడా నాకు న్యూస్లో చూసినట్టు గుర్తు అని మరొక అమ్మాయి అనేసరికి అవును, అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అని జాను చెప్పేసరికి అప్పటి వరకు ఎగిరిన అమ్మాయి ఆశ్చర్యంగా జాను వైపు చూసి, అదేంటే, గర్ల్ ఫ్రెండ్ ఉంటే పెళ్లి సంబంధాలు ఎలా వచ్చాయి అని అడిగేసరికి వాళ్ళ అమ్మగారికి ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదంట. సో నన్ను చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఒక అమ్మాయిని అంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. నన్ను చేసుకుంటాడు అని నమ్మకం లేదు. కానీ నాకు అతను నచ్చాడే. అందులో అంత పాపులారిటీ ఉంది. మిస్ చేసుకోవాలని అస్సలు లేదు అంది జాను. సెలబ్రిటీస్ గురించి మనకు తెలుసు కదా! ఇలాంటి విషయాలని అంత సీరియస్‌గా ఏమి ఉండరు. లైట్ తీసుకో, పెళ్ళైతే నీతోనే ఉంటాడు అని ఆ అమ్మాయి అంటూ ఉంటే లేదు లేదు, అసలు బయటకొచ్చి ఓపెన్‌గా ఫేస్ చూపించడానికి సెలబ్రిటీస్ టెన్షన్ పడతారు. అలాంటిది ఆ పిల్లని బైక్ ఎక్కించుకొని మిడ్‌నైట్ రోడ్స్ మీద షికార్లు చేస్తున్నాడంటే హీ ఈజ్ సీరియస్ అబౌట్ హర్ అంది జాను. మరేం చేస్తావు? అంటే ఎలాగైనా కర్ణ నాకు కావాల్సిందే. ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకోవడానికి మార్గం ఆలోచించాలి అని జాను అనగానే మిగిలిన వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు.
అత్తయ్య అన్న పిలుపులు గట్టిగా వినిపించే పిలుపులకి దీక్షిత, దక్ష వంటగదిలో నుంచి హాల్లోకి వచ్చేసరికి శాంభవి కనిపిస్తే, గదిలో భారతం చదువుకుంటున్న పెద్దావిడ హాల్లోకి వచ్చి, నేను భారతం చదువుకుంటానని తెలుసు కదా, కాకి గొంతేసుకొని వచ్చి ఎందుకు అరుస్తున్నావని ఆవిడ అడిగేసరికి, అక్కడ మీ మనవరాలు ఎంగేజ్మెంట్ పెళ్లి పనులు జరుగుతుంటే అది వదిలేసి ఇక్కడ బుద్ధి లేకుండా ఎవరో అనామకుల్ని చేసుకుంటున్న ఈ ఇంటికొచ్చారెందుకు అని అడిగింది. శాంభవి, ఎవరు అనామకులు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఒక మనిషి సహాయం చేయడానికి కూడా ముందుకు రాకపోతే వాళ్ళని చూసి చీదరించుకుంటే వాళ్ళు అనామకులు. అంతేగాని ఏరి కోరి రాజకుమారులు దిగొచ్చి పెళ్లి చేసుకుంటాను అంటున్నారు వాళ్ళిద్దరిని. వాళ్ళెందుకు అనామకులవుతారు? దేవకన్యలవుతారు అని పెద్దావిడ అనగానే శాంభవి చిరాకుగా చూసి, అవునవును, ఇంతకంటే దేవకన్యలు వాళ్ళిద్దరికి దొరక్క వీటి తోకలు పట్టుకుని తిరుగుతున్నారు. అయినా ఇదంతా నాకు అనవసరం. నా కూతురి పెళ్ళి అవ్వడం నాకు ముఖ్యం. పైగా నాన్నమ్మగా మీరక్కడ ఉండాలి. మీరక్కడ ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగింది శాంభవి. శాంభవి, నాకు సంగవి మాత్రమే మనవరాలు కాదు, కర్ణ మనవడే. వాడితో పాటు వచ్చే దక్ష మనవరాలే. తనకు అక్క అయినందుకు దీక్షిత మనవరాలు, నా మనవడికి స్నేహితుడైనందుకు విరాట్ కూడా నా మనవడే. నేనిప్పుడు నా మనవడి పెళ్ళికే వచ్చాను అని ఆవిడ అనగానే, కానీ వాళ్ళకి మీకు ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు. సంగవికి మీకు ఉంది కాబట్టి మీరు అక్కడికి రావాలి అని అంది శాంభవి. ఒక మాట చెప్పు శాంభవి, నా మీద అభిమానంతో వచ్చి పిలుస్తున్నావా? లేకపోతే పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ మీ అత్తగారు, పెళ్లి కూతురు నానమ్మ లేదేంటి అని అడుగుతారని వచ్చావా? అనగానే శాంభవి తడబడుతూ, మీ మీద అభిమానంతోనే వచ్చాను అత్తయ్య అనగానే ఆవిడ నవ్వుతూ, నీ తడబాటులోనే నాకు విషయం అర్థమైంది. నీకు, నీ కూతురికి, నీ మొగుడికి నేనంటే లెక్కే లేదు. అలాంటప్పుడు నీ కూతురు పెళ్లిలో నేనెందుకు? పైగా నేను ఒక మంచి విషయం చెప్పినా మీకు రుచించదు. అక్కడ ఉండి నా మాట నెగ్గకుండా ఉండే కంటే ఇక్కడ ఏ పెద్ద తోడు లేని పిల్లలకి మంచి చెడు చెప్పడానికి ఉండడమే ముఖ్యం. కాబట్టి వచ్చిన దారిన వెళ్ళి నీ కూతురు పెళ్లి పనులు చూసుకో అని చెప్పింది పెద్దావిడ. అత్తయ్య, మీరిలా మీ కోడల్ని పరాయి వాళ్ళ ముందు అవమానిస్తే నన్ను వాళ్ళు గౌరవిస్తారా అని శాంభవి కోపంగా అడుగుతుంటే, ఆ గౌరవం ఎవరో అవమానిస్తే పోదు శాంభవి, మన ప్రవర్తన వల్ల పోతుంది. కాబట్టి నువ్వింకా ఇక్కడ నిలబడి నీ గౌరవం పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. ఎందుకంటే నా కోడలి గౌరవం నా ఇంటి గౌరవం కాబట్టి. ఇప్పటికే నీ కూతురు ఆ గౌరవాన్ని తుంచేసింది. మిగిలిన ఉన్నదాన్ని నువ్వు దూరం చేయకు అంది. అయితే మీరు రానంటారు. అంతే గదా అని శాంభవి అనగానే, ఆ ముక్క ఆల్రెడీ చెప్పానని ఆవిడ అనడంతో శాంభవి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతే, వయసు మీదకొచ్చింది కానీ బుద్ధి పెరగలేదని తిట్టుకుంటూ పెద్దావిడ లోపలికెళ్ళిపోవడంతో దక్ష, దీక్షిత ఒకరినొకరు చూసుకుని వంటగదిలోకెళ్లారు. బొటీక్‌లో ఇచ్చిన బ్లౌజులు, లంగావోణీలు అన్నీ రెడీ అయ్యాయి మేడం. వచ్చి తీసుకోండి అని బొటీక్‌లో ఉన్న అమ్మాయి ఫోన్ చేయడంతో దీక్షిత, దక్ష వెళ్లి వాటిని తీసుకుని ఇంటికొచ్చి రక్షా, స్నేహకి చూపిస్తే చాలా బావున్నాయి అక్కా, వదినా అంటూ వాటిని మార్చి మార్చి చూశారు. అంతేకాదు, మీ అన్నయ్య, మీ బావ అని స్నేహ రక్ష వైపు చూస్తూ మీకోసం కూడా బట్టలు తీసుకొచ్చాడు అని విరాట్ తెప్పించిన బట్టలు రక్ష స్నేహ చేతికి ఇవ్వడంతో ఇద్దరు చాలా సంతోషపడితే, ఆల్రెడీ నేను ఆల్టరేషన్ చేయించాను, రేపు ఎంగేజ్మెంట్లో వేసుకోండి అని చెప్పింది దీక్షిత. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.